ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాం. When we practice things properly, we become entitled for experiencing the bliss. ఐకమత్యం కావాలి. There is need for unity. ఏకత్వంలో మన ఆనందం ఇమిడి ఉంటుండాలి. The entire bliss lies in unity. ఐకమత్యమే సుఖము అందరి క్షేమంబు ఎంత కార్యమైన నెగ్గవచ్చు. చిన్న చీమలు చేరి సర్పంబునను బట్టి చంపుచుండుట లేదా జగతి యందు. ఐకమత్యమే సుఖము అందరి క్షేమంబు ఎంత కార్యమైన నెగ్గవచ్చు. చిన్న చీమలు చేరి సర్పంబును బట్టి చంపుచుండుట లేదా జగతి యందు. ఐకమత్యం అందరూ ఒక్కటిగా చేరిందటంటే ఎంత సుఖం. నా వెనక ఇంకా 10 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యము, ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది. Unity is joy, delight and happiness. Unity brings about the welfare of all people. With unity, any stupendous task and Himalayan Herculean task could be accomplished. అందరూ ఐకమత్యంగా పనిచేసి ఎంతటి కార్యాన్నైనా మనం సాధించవచ్చు. Ants, even small ants can bind a very big snake on account of unity. చిన్న చిన్న చీమలన్నీ చేరి పెద్ద సర్పాన్ని కూడా చంపేస్తుండేది మనం చేస్తున్నాం. We can see even small ants by coming together can kill even a big snake. కనుక మానవత్వం అనేటువంటి ఐకమత్యంగా ఉంటుంటే మనం సాధించలేనటువంటిది ఏమిటి ఈ జగత్తులో? If there is unity among humanity, is there any work which cannot be accomplished at all? ఐకమత్యం ఎప్పుడు మనకు లభిస్తుంది? When can we get that unity? మన హృదయాలు పవిత్రము గావించుకున్నప్పుడే ఈ ఐకమత్యం అనేటువంటిది మనకు లభిస్తుంది. Only when we purify our hearts, we can achieve that kind of unity. ఈ హృదయాలు పవిత్రమైనప్పుడే దివ్యత్వమైన దాన్ని మనం అందులో ప్రతిబింబింప చేసుకుంటాం. Only when we purify our hearts, the divinity gets reflected in our hearts. కనుక యూనిటీ నుండి ప్యూరిటీ నుండి డివినిటీ, ఈ మూడింటి ఎందుకు కూడా మనం అభివృద్ధి కావాలి. కానీ ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, ఓన్లీ కమ్యూనిటీ. దీన్ని పట్టుకొని అల్లాడుతున్నాం. వీడు నావాడు, వాడు నా, ఇదా మనం సాధించవలసినటువంటి ఈ తుచ్చమైనటువంటి యొక్క ఈ తుచ్చ భావాన్ని దూరం చేసి యూనిటీ, మనం అందరూ ఒక దైవం బిడ్డలం. మన అందరి యందు ఉన్నటువంటి దైవం ఒక్కడే. ఏ జాతి, మతము, కులము, భేదము, వర్ణము అనేటువంటి దాన్ని దూరము నెట్టి అందరూ ఒక అన్నతమ్ముడు వలె, ఒక ఆత్మస్వరూపుడు వలె మెలగినప్పుడే ఇదే మానవత్వము, ఆనాడే దేశము నిత్య కళ్యాణంగా రూపొందుతుంది. Unity leads to purity. Purity leads to divinity. Instead of that, if we only get divided and base all our things on community and differences, how can we have prosperity or joy? Only when we have this unity, purity and divinity, the entire nation would be happy, prosperous, and everyone would have welfare and progress.